హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి వడియాలు. నేను ఇక్కడ 3 గ్లాసుల రైస్ అనేది తీసుకున్నాను. దానికి ఒక గ్లాస్కి 4 వాటర్ పోసుకోవాలి. అలా నేను ఇక్కడ 3 గ్లాసులకి 12 వాటరు గ్లాసులు పోసుకున్నాను. అయితే ఇక్కడ రైస్ నేను ఒకరోజు ముందుగానే కడిగి ఆరబెట్టేశాను, అందుకే ఇవి కొంచెం ఇట్లా ఉన్నాయి చూడండి. ఇవి ఆరబెట్టుకున్న ఈ రైస్ తీసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అంతలోపు ఇక్కడ వాటర్ అనేటివి కొంచెం వేడైతాయి కదా, అప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్లు ఓము, 2 స్పూన్ల మంచి నూనె వేసుకోవాలి. ఇవి వేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అయితే నేను ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా, దాంట్లోనే సోడా అనేది వేసుకున్నాను. దీంట్లో వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది వాటర్లో, అందుకని నేను ఇక్కడ దీంట్లో వేసుకున్నాను. తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ పైన పొయ్యి పైన మూత పెట్టేసుకొని దీంట్లో వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇది కొంచెం పలసగా వచ్చేంత వరకు చూసుకోవాలి. ఇలా దీన్ని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. అడుగున కొంచెం గట్టిగా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ పడితే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఇలా లూజ్గా చేసుకోవాలి. తర్వాత పిండి ఇలా వచ్చిన తర్వాత ఇలా ఉంచుకోవాలి. చూడండి, పిండి మొత్తం ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మరి ఇంకొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు, సరిపోతుంది. తర్వాత ఇది పక్కన పెట్టేసుకుంటే ఇక్కడ ఎసరు వచ్చేసింది చూడండి. ఇలా ఎసరు వస్తున్నప్పుడు ఒక్కళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఈ ఎసరులోకి ఇది వేస్తున్నప్పుడు ఒకరు కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే గడ్డ కడుతుంది. కొంచెం మంట మీడియంగా పెట్టుకొని చేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా వేసుకుంటూ, నేను ఒక్కదాన్నే కాబట్టి ఇలా చేసుకున్నాను. కొద్దిగా గడ్డలాగా అనిపించింది, అది కలుపుడికి పోయిందండి. ఇలా కొద్దిగా గడ్డలా ఉంది కదా, అది ఇలా కలుపుకుంటూ దాన్ని ఇట్లా మెత్తగా ఇలా ప్రెస్ చేస్తే పోతుంది. ఇలా ఉంది కదా, దీన్ని ఉడకనివ్వాలి. కలుపుకుంటూ మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ గడ్డలు అయితే బాగుండదు, అందుకే మనం కలుపుకుంటూ ఉంటే మనకు మంచిగా ఫ్రీగా వస్తుంది. చూడండి, ఇలా దగ్గరికి వచ్చేసింది. మంచి జిగురుగా రావాలి ఈ పిండి అనేది. ఇలా మంచి జిగురుగా వచ్చిన తర్వాత దీన్ని ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకొద్దిగా వాటర్ కూడా, అంటే మనకు ఒత్తేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉండడానికి ఇంకొంచెం వాటర్ కూడా పడుతుంది. అయితే దీన్ని నేను కొద్దిగా ఇది వండేసి పక్కన పెట్టేశాను ఆరనికి. కొంచెం ఆరితే మనకు తెలిసిపోతుంది. నేను ఇక్కడ బంగ్లా పైన చీర అనేది వేసిన, ఫుల్ గాలి ఉంది, అందుకే ఇవన్నీ వేసేసాను. ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తే దీంట్లో కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ ఇలా చెంచాతోనే ఇలా కలుపుకుంటూ, లేదంటే వేరే ప్లేట్లో తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోవచ్చు. ఆయిల్ ప్యాకెట్, పాల ప్యాకెట్ ఏదైనా బాగా వస్తుంది. మిగతా నార్మల్ కవర్లతోని అంత పర్ఫెక్ట్గా రాదు. నేను ఇక్కడ శనగపిండి కవర్ తీసుకున్నాను. నా దగ్గర పాల ప్యాకెట్ లేదు, ఆయిల్ ప్యాకెట్ లేదు. ఫస్ట్ది కొంచెం హోల్ చిన్న ఉందని ఇంకొంచెం పెద్దగా పెట్టాను. అయితే ఇలా ఎంత బాగా వచ్చినాయో చూడండి, పర్ఫెక్ట్గా మంచిగా ఉంది, స్మూత్గా వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలా మీరు ఎప్పుడైనా వడియాలు వేసుకుంటే ఇలానే వేసుకుంటారా? మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కంటిన్యూషన్ అంటే ఈ వడియాలు ఎలా తీయాలి అంటే విరిగిపోకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా వడియాలు ఇలానే పెడతారా? కామెంట్ చేయండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇవి వేసిన తర్వాత చూడండి, అంటే ఇటు ముందు వేసినవి ఇట్లా ఆరిపోయినవి, ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఒక శారీకి ఇంకోసారి సగానికి వచ్చినాయి. చూడండి, ఇలా వేసేసాను. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.